సిద్దిపేట ఆర్టీసీ కొత్త బస్టాండ్లో పైప్ లైన్ డ్యామేజ్ అవడంతో విపరీతంగా మురికి వాటర్ రావడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఆర్టీసీ కాదని ప్రభుత్వానిదని నెల రోజులు దాటినా కూడా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని, అక్కడ అంత విచ్చలవిడిగా గుంతలు డ్రైనేజీ వాటర్ రోడ్డుపై రావడంతో విపరీతమైన దుర్వాసన వస్తుందని ప్రయాణికులకు, ముఖ్యంగా సూపర్ సిటిజన్స్, గర్భిణీ వాళ్లకు, చిన్న పిల్లలు సైతం ప్రయాణం చేస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగిస్తుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని అక్కడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇవాళ ఆర్టీసీ కొత్త బస్టాండ్లో పరిస్థితిని చూస్తే ప్రజలు ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని సంబంధిత అధికారులు అనగా ఆర్టీసీ అనుకొని ప్రజలు, ప్రయాణికులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అది మున్సిపల్ శాఖదా, మరి పీడబ్ల్యూడీ వాళ్ళదా, మున్సిపల్ శాఖ వాళ్ళను అడిగితే పీడబ్ల్యూడీ వాళ్ళు అంటున్నారు. మరి ఎవరిది అనేది అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఈ పరిస్థితి నెల రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు దీని గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఇవాళ ఈ బస్టాండ్ లోపలికి రావడము, బస్ డిపోలకు రావడము, ప్రయాణికులకి ముసలి వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతూ అక్కడ ఆటో దిగి లోపలికి రావాలంటే నానా హింసలు పడుతున్న పరిస్థితిని చూసుకుంటూ ఎంతోమంది అధికారులు చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. ఇప్పటి వరకు దాన్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఇన్గేట్ లోపల కూడా మోకాలు మంటి లోతు గల ఓ గుంత ఉన్నది. ఆ గుంతను పూడ్చిన నాదుడు లేడు. బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు కంప్లీట్గా షేక్ అవుతున్నది. ఇవాళ ఇన్కమింగ్ లోపలికి బస్టాండ్లకు వెళ్తున్న బస్సు కూడా విపరీతంగా షేక్ అవుతూ అందులో ఉన్న బస్సు ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది కలుగుతున్నది. మరియు డిపో బస్టాండ్లకు వచ్చిన వాళ్ళు మళ్ళీ అవుట్ గేట్లోకి వెళ్దామంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడుతుంది. ఎంత నిర్లక్ష్యం! 40 రోజులు దాదాపుగా నేను అనుకుంటా 40 రోజులు అయిపోతుంది. ఇవాళ ఆ మోరీల లోపల ఉన్న చెత్తను తీసేసి వాటి జామున్న దగ్గర ఎక్కడైతే ఉన్నదో దాన్ని రిపేర్ చేసి దాన్ని బాగు చేయాల్సిన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంటే ప్రజలు కూడా ముక్కు మూసుకొని పోతూ ఏం ప్రభుత్వాలు ఇవి, ఎందుకోసము, ఎవరి కోసం ఉన్నది ఈ ప్రభుత్వము, ఎందుకు పట్టించుకుంటలేరు? ఇది ప్రజల సౌకర్యార్థం పెడుతున్న బస్టాండు, డిపో, ఇక్కడికి నిత్యము కొన్ని వందల మంది, వేల మంది వచ్చిపోతున్నారు. దాని గురించి పట్టించుకున్న నాదుడే లేడని చెప్పి ప్రయాణికులు కూడా ఎంతో బాధపడుతున్న విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇకనైనా అధికారులు పట్టించుకొని ఇమీడియట్గా ఆ మోరీని, నాలాను దాన్ని క్లియర్ చేసి ఆ మురిక్కాలు అనేది లేకుండా ఈ బస్టాండ్ నుండి బాగా అభివృద్ధి చేసేటట్టుగా వాళ్ళ లోపాల పనులు మాత్రం చేయండి. బస్ డిపోకు సంబంధించిన అధికారులు అయితే బస్ డిపో అధికారులు చేదురు, కానీ అది బస్ డిపోకు సంబంధించింది కాదు. అది ప్రభుత్వం చేయాల్సింది. దయచేసి వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఈ మురికి కాలువలన్నింటినీ క్లియర్గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.